ఈరోజు హఠయోగాలోని మనం అత్యంత ముఖ్యమైన నాడీ శోధన ప్రక్రియ గురించి తెలుసుకుందాం. నాడీ శోధన అనేది మన శరీరంలో నాడీ మండలాన్ని శుద్ధపరచడానికి ఉపయోగపడే అత్యంత ముఖ్యమైన సాధన. మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. అందులో అత్యంత ముఖ్యమైన నాడుల్లో ఈడ, పింగళ మరియు సుషగ్న అనేవి అత్యంత ముఖ్యమైన నాడులు. ఈడ నాడి ఇది మన ఎడమ నాసికరంధ్రం, చంద్రుని నాడి. మన శరీరంలోని శాంతిని, మనశ్శాంతిని ప్రేరేపించే పారాసింథటిక్ వ్యవస్థకు చెందిన నాడి ఇది. పింగళ నాడి ఇది మన కుడి నాసికరంధ్రము లేదా సూర్యనాడి. ఇది మనలోని వేడిని, జీర్ణ వ్యవస్థని నియంత్రిస్తుంది. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి వల్ల పింగళ నాడి ఉత్తేజితమైతే మనలోని చక్కెర స్థాయిలు లేదా అధిక రక్తపోటు పెరుగుతాయి. అదే ఈడానాడిపై ఒత్తిడి పెరిగితే మనలోని జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. నాడి శోధన ద్వారా ఈ రెండు శక్తులను సమతుల్యం చేసి ప్రాణశక్తి అనేది సుషగ్న నాడిలో ప్రవేశపెట్టినప్పుడు జీవన శైలిలో ఆరోగ్యం, మనశ్శాంతి రెండూ లభిస్తాయి. ముందుగా సుఖాసనంలో కూర్చొని నడుము నిటారుగా నిలిపి ఉంచాలి. మీ ఎడమ చేతిని ఎడమ కాలుపై, మీ కుడి చేతిని విష్ణుముద్ర లేదా శంఖముద్ర రూపంలో పెట్టుకొని మీ కుడి చేతి చూపుడు వేలని మీ కుడి నాసిక రంధ్రమును మూసి మీ ఎడమ నాసిక రంధ్రము ద్వారా ఊపిరి పీల్చుకోవాలి 6 సెకండ్ల పాటు. ఇప్పుడు మీ ఉంగరపు వేలుతో మీ యొక్క ఎడమ నాసిక రంధ్రమును మూసి మీ యొక్క కుడి నాసిక రంధ్రమును తెరిచి ఊపిరి వదలాలి 6 సెకండ్ల పాటు. ఇప్పుడు మీ యొక్క కుడి నాసిక రంధ్రము ద్వారా 6 సెకండ్ల పాటు మళ్ళీ గాలి పీల్చుకొని మీ యొక్క ఎడమ నాసిక రంధ్రము ద్వారా మళ్ళీ గాలిని వదలాలి. ఇది ఒక చక్రం. అధిక రక్తపోటు లేదా గుండె సమస్యలు ఉన్నవాళ్ళు ఎప్పుడూ శ్వాస నిలపడం చేయకూడదు. నిదానముగా గాలి పీల్చడం, వదలడం మాత్రమే చెయ్యాలి. రోజు నాడి శోధన చేయడం వల్ల మీ కార్టిసోల్ తగ్గి చక్కెర స్థాయిలు తగ్గుతాయి. జలుబు లేదా సైనస్ సమస్యలు ఉన్నవాళ్ళు నాడీ శోధన విధానాన్ని చేయకూడదు. వేగస్ నాడి ఉత్తేజింపబడి మీ యొక్క బీపీ నియంత్రణలో ఉంటుంది. మెదడులోని ఎడమ, కుడి భాగాలు సమతుల్యమై మీ యొక్క ఏకాగ్రత, మీ యొక్క జ్ఞాపక శక్తి పెరుగుతాయి. రోజు 5 లేదా 10 నిమిషాలు సాధన చేసి మీ శరీరం, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. ధన్యవాదాలు.